మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఈ లోపం మీ ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది. అనుమానించే పనులు ఏం చేశారు మీరు? ఒకవేళ కరెంట్ వర్క్ కట్ చేస్తాను మేడం, ప్లంబింగ్ అట్లా చేస్తుంటాను, అట్లా అంటే ఖాళీ టైంలో వెళ్తుంటాను అలా చేయడానికి. ఇంకా అవి కూడా వదిలేస్తాను మేడం. పనులు కూడా మానేస్తాను చాలా వరకు. సో మీ భార్య అనుమానించకూడదంటే మీరు పనులు ఆపేయటం ఒకటే సొల్యూషన్? అవి కరెంట్ పని ఇది మానేసాను సార్. అంటే గమ్ముని నైట్ కరెంట్ కట్ అయిపోతుంటే వెళ్ళకుండా మీరు అక్కడ దరిగెళ్తే పని యానంలో నైట్ అంటే కరెంటు అంటే మీటర్లు లేనిది. అవును తెలుసులే. అది ఏంటంటే దొంగ కరెంటు అడిగి ఏదో తీసుకుని ఇంటింటికి ఇచ్చిన కరెంట్ అన్నమాట. అప్పుల్లో కరెంట్ పోతే మీ ఆవిడ భయపడుతుందని మీరు వెళ్ళేవాళ్ళు కదా? కట్ చేయడానికి గమ్మున కాలిపోతే కలిపి ఇవ్వండి. చాలా మంది ఉండేవాళ్ళు ఇక్కడ పక్కనే, ఎక్కడో కాదు. అలా అనుమానం పడుతుందని చెప్పేసి నేను వెళ్ళడం మానేసాను ఆ పని కూడా. అందరూ వెలుగులో వెళ్తారు, మీరు చీకట్లో వెళ్తున్నారని ఆవిడకి అనుమానం. మానేస్తాను సార్. అంతేనే ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా చీకట్లో? అదే కారణం సార్. అదే అక్రమ సంబంధాలు లేవా మేడం? ఎలాగంటే అది నేను ఆటోతో వెళ్తుంటే ఆవిడ ఏం చేసిందంటే పక్కలో కానీ అసలు చాలా కదా మేడం. అమ్మాయి పాప ఇద్దరు కలిపి గదిలో పడుకుంటున్నాను మేడం. పడుకుంటే పక్కకు కూడా రానిచ్చేది కాదు. నేనేమో గదిలో పడుకుంటున్నాను. రాత్రి 2 గంటలు ఎత్తే పనికి తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంకాలం 7 గంటలకి 8 గంటలకి కానీ రాను. సరిగ్గా ఫుడ్ కూడా పెట్టడం కూడా లేదు. భోజనం చేసి తినేసి పడుకోవడం వెళ్ళి వచ్చి నేను ఏమైనా ఉంటే తినడం, లేకపోతే పడుకోవడం. సో ఫుడ్ లేదు, బెడ్ లేదు. అది మీ దగ్గరగా ఇప్పుడు జరిగి 10-12 సంవత్సరాలు 13 సంవత్సరాలు బట్టి ఇదే జరుగుతుంది. నేను ఈ లోపల ఏం చేశానంటే సార్, బెడ్ గురించి వేరే చోటుకి వెళ్ళాను. వేరే చోట అంటే నేను అటో తోలినప్పుడు ఈవిడ పరిచయం ఉంది సార్. వాళ్ళ మేనమామ పరిచయం చేసాడు, నాకు తెలుసు సార్. ఎవరు? వాళ్ళ మేనమామ ఇంకొక ఆవిడ. మీ ఆవిడ వాళ్ళ మేనమామ ఇంకొక ఆవిడని పరిచయం చేశారు ఈవిడతో ఉండమనా? కాదు, మామూలుగా పరిచయం చేశారు సార్. ఏమని? అంటే ఈవిడ పొలం పొల్లమ్మ ఎల్లమ్మ అని ఏదో పరిచయం చేశారు. నువ్వు అల్లుకు పోయావు. అప్పటికే మనకి నేను పట్టించుకోలేదు మేడం. ఏమని పరిచయం చేశారు? ఎందుకు పరిచయం చేశారు? ఏదైనా పని కోసం పరిచయం చేశారు? ఇల్లు గమని బేరాలని చెప్తారు అటోకే అని చెప్పి పరిచయం చేశారు. ఎవరా లేడీ? సత్యవతి సార్. అవునులే, సత్యవతిలేండి. సత్యవతి వయసు ఎంత? పెళ్ళి అయిందా? పెళ్ళాను సార్. పెళ్ళి అయిన ఆవిడ? అమ్మాయిలే. భర్త ఉన్నాడు ఆవిడ? ఉన్నాడు మేడం. సరే, మీరు ఎందుకు ప్రొసీడ్ అయ్యారు వర్క్ గురించి? ఈ లోపల నాకు తెలిసిన తర్వాత చల్లగా నేను ఇలాగ అటో ఎత్తో వెళ్తుంటే ఇలాగ నాకు ఇంట్లో ఈజీ లేక నేను ఏం చేశానంటే అలా నేను ఏదో తెలియక తప్పు చేస్తాను సార్. అన్ని మింగేస్తున్నారు. తెలుసా? నాకు తెలియదు. 15 ఏళ్ళు అయింది కదా సార్ మీ బాగోతో. ఇప్పుడు దాకా తెలియదు అలా ఇంటికే మేడం. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన వాళ్ళెవ్వరికి తెలియదు. లేరు మేడం. ఇప్పటికీ ఆవిడతో కలిసి ఉంటే 7 సంవత్సరాల కాదు మేడం, పరిచయం అయ్యి మధ్య మధ్యన కోటి వెళ్ళిపోతా ఉంటదాన్ని. కోటియా? కోటే వేరే చోటుకి కరోనాలో వచ్చిన తర్వాత వీళ్ళు బాగా దగ్గర మూవ్ అయిపోయి ఒక్క ఆవిడేనా ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారా? ఈ ఒక్క ఆవిడే మనకు తెలుసున్నది. అప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒక భాగవతాన్ని తీసుకొచ్చి టీవీ షోలో పెడుతున్నారు. పెళ్లి కావాల్సిన కూతురు ఉంది, ఆవిడెవరో అక్రమ సంబంధం. ఆవిడ వాళ్ళ భర్తకి పిల్లలకు కూడా తెలుస్తుంది కదా. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతుందా? సూపర్. అంటే పక్కన కూర్చుంది మీరు బాబాయే కదా, మీరు పక్కన ఇంకా చెప్తున్నారు ఏంటంటే 7 ఏళ్ళు కలిసి ఉన్నారు. కొట్టానండి, తిట్టాను, కొట్టేశారా? ఫోన్లేండి. నేను కూడా ఆ టైంలో మాట్లాడకుండా వదిలేసానమ్మా. సార్ నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే ఈయన కూర్చున్నది ఏదో టీనేజర్ కూర్చున్నట్టు కూర్చున్నాడు. 25 ఏళ్ళు పెళ్ళైనట్టు. ఈ అమ్మాయిని లవ్ చేసా, ఈ అమ్మాయిని లవ్ చేసా, ఈ అమ్మాయిని పెళ్లి చేశారండి అన్నట్టుంది. ఇన్నోసెంట్ గా మనం మాట్లాడుకోవడం ఇక్కడ. నాకు సీక్వెన్స్ అర్థం కాలేదు. ఫస్ట్ పరిచయం అయింది, ఎవరు పరిచయం చేశారంటే ఆ అమ్మాయి మీ వాళ్ళ భార్య వాళ్ళ మేనమామే పరిచయం చేశాడు. అది చెప్తున్నాడు. ఎవరొకరు పరిచయం చేశారు. కానీ పరిచయం అయినటువంటి ఆమెతో సంబంధం పెట్టుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ నుంచి అతను పరిచయం దగ్గర నుంచేనా, లేదంటే కరోనా తర్వాత ఆవిడ కువైట్ నుంచి క్వెటా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది? అది ఒక సంవత్సరం కింద, ఒక 5-6 నెలలు పోయిన తర్వాత నేను వెళ్తుంటే అటు తీసుకుని అప్పుడు ఎల్లగా కొంచెం పరిచయం ఏర్పడింది. సో ఇదేం కరోనా తర్వాత కాదు, కరోనా ముందే స్టార్ట్ అయిపోయింది. ముందే సార్. కరోనా తర్వాత బలపడింది సార్. అంతేనా? బంధం బలపడింది. ఎందుకు బలపడింది? దానికి మీ ఆవిడకు సహకరించకపోవటానికి కారణం రెండిట్లో అదేనా? అదొక్కటేనా కారణం? అవును సార్. అవును. తర్వాత మళ్ళీ ఇంకొకటి, తర్వాత ఎలాగంటే పిల్లలు కూడా నా మాట వింటారు సార్. పాప ఏందో బాబు ఏందో. ఆల్రెడీ బాబు చెడిపోయాడు సార్. ఏ రకంగా? మీలాగానా? అలా కదండి, పిల్లలు వినకపోవడానికి మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి సంబంధం ఏంటంటే చాలా అసహ్యంగా ఉంది. అసలు మన తండ్రి పెట్టే ఉంటది. ఒక్క నిమిషం బాలరాజు గారు, అసలు మీరు ఏమైనా లాజిక్ తో మాట్లాడుతున్నారా?
పిల్లలు మాట వినట్లేదు, ఆడపిల్ల మాట వినట్లేదు, అబ్బాయి తిరగబడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఒకరిద్దరు భార్యలు తెచ్చుకుంటే కనుక ప్రతి ఇంట్లో 4-5 భార్యలు ఉంటారు. సార్ నేను చేసిన తప్పే సార్. అదే చెప్పండి ముందు తప్పే, దానికి నేను ఎందుకు తప్పే సంజయ్ చేశాను చెప్తున్నారు? సార్. మేనమామ తీసుకొచ్చి పరిచయం చేశాడు, ఫస్ట్ నైట్ అతని దగ్గరుండి చేయించాడు, లేదు ఇలా సార్. మరి ఇంకేం మాట్లాడవన్నీ? సార్ నేను గుంజీలు తీస్తాను, నాకు తప్ప అయింది, నాకు క్షమించండి, తప్పని సార్. బుద్ధి గడ్డి తిన్నాను అని చెప్పండి. అప్పుడు మేము అదో చేసేది ఏదో పని మళ్ళీ దాన్ని అందరం ఏదో నిలదీయటం, పిల్లలు చెప్పిన మాట వినరు, చదువుకోరు. ఇప్పుడు మీ అబ్బాయి చదువుకుంటున్నాడా? లేదు సార్. వాడు చదవట్లేదా? పాపని మీరు ఆపించేశారు, వాడి చదువు వాడు ఆపేసుకున్నాడా? పిల్లోడు ఏం చదివాడు 11 అనుకుంటాను మేడం. అనుకుంటానేంటండి? మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు కూడా మీకు భార్య తెలియదా? పిల్లలతో మాట కలిసి అనట్లేదు మేడం. ఉండట్లేదా? ఇప్పుడు దగ్గర సంవత్సరం ఎంత అవుతుంది వీళ్ళు వచ్చేసి బయటికి. అంటే ఇంట్లో మీ డబ్బులు ఏమి ఇవ్వట్లేదా? మీరు ఫీజులు కట్టట్లేదా? మీకు తెలీదా? సంవత్సరం నుంచి నాకు తెలియదు మేడం. దగ్గర సంవత్సరం దాటి అవుతుంది మేడం. ఇంకెందుకు వింటారండి మీ మాట? కదండి, మీరు మీకు తెలియనంత మాత్రాన పేర్లు, ఊర్లు, అడ్రస్లు, ఏజ్లు మర్చిపోతారంట పిల్లలు పేర్లు గుర్తున్నారా మీకు? ఆవిడ పేరు ఒకటే గుర్తుందా? ఆ సార్, మహారాజు ఆవిడకి ముందు మీరు ప్రపోజ్ చేశారా? ఆవిడ మిమ్మల్ని లైన్ లో పెట్టిందా? మీరు ఉంచుకున్న ఆవిడ లేదండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. లేదు సార్ నేనే. మీరే ఫస్ట్ ట్రాప్ చేశారా? ఆవిడ కాదు కాదు అన్నారు లేదు కదా, సార్. మీరు ఊ అనగానే ఆవిడ ఊ అనేసిందే. ఓకే, మీరు చాలా దాస్తున్నారు తెలుసా? ఏం పేరు అన్నారు మీరు? అది అమాయకత్వం. సత్యవతి. చాలా సెలెక్టివ్ గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడరాకపోవడం కాదండి, సెలెక్టివ్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ పదం వాడితే కనుక ఎక్కడ మనం పట్టుకుంటాం అని చెప్పి చాలా సెలెక్టెడ్ గా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గర కూడా ఇంతేనా సార్? ఈయన పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టినా ఏం పెట్టినా పంచదెట్టినప్పుడు అంత ముందు కలిసినప్పుడు ఆమె తవ్వు పెట్టించిందమ్మ. ఎవరు ఉంచుకున్నా ఆవిడ భార్య? ఈమె భార్య ఇలా చెడ్డ పనులు చేస్తున్నాడు, ఇలా మాకు దొరికాడు వీడియోలు ఇవన్నీ అని చెప్తే నేను తవ్వు పెట్టాను. వాళ్ళు వచ్చారు, ఏం వీడియోలు దొరికినాయి వాళ్ళకి? వీళ్ళు కలిసి తిరిగినాయండి. అబ్బా, తిరిగి వీడియోలు కూడా తీసుకున్నారా? ఆటో కొనుక్కున్నాడు కదా, డ్రైవర్ కింద వెళ్తున్నాడు కదా, ఆమె తీసుకుంటూ గుళ్ళకి అని తిరుగుతున్నాడు. తిరుగుదాంట్లో మాకు తెలిసింది. వెళ్ళిన తర్వాత వచ్చారు ఆడకి, తవ్వు పెట్టారు అక్కడ. ఆ ఊరు ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఇది కరోనాకు ముందమ్మ. ఓకే. కరోనా టైంలో కరెక్ట్గా అటు ఇటు కాకుండా అప్పుడు వెళ్ళాను నేను, తవ్వుకి వెళ్ళాను. ఏదైనా వీళ్ళకి ముందు నుంచి నేనే సెటిల్ చేస్తా ఉంటాను గొడవ. అలాగే ఇంతలోకి వీళ్ళిద్దరూ రఫ్ అయిపోతుంది గొడవ. అప్పుడు నేను లాగాను నేను. భార్య పిల్లలు నీ సొంతం కానీ ఎవరో నీకు ఆమె పిల్లల్లో కూడా భర్త అలా ఆయన పిలుచుకొచ్చారా అమ్మాయి వాళ్ళ ఆయన? వాళ్ళు రాలేదండి అప్పుడు. అసలు అమ్మాయి కూడా రాలే. అసలు అడిగితే ఏమన్నాడు ఈయన? ఈయన నచ్చలాడుతున్నాడు ఇలాగే. అంటే వదిలేస్తానంటాడా? వదిలేసాడమ్మా, వదిలేసాడు. వదిలేసాడు. అప్పటి నుంచి వదిలేసాడా? మరి వదిలేసి మళ్ళీ అంటించుకున్నాడు తర్వాత. ఇప్పుడు లైవ్ లో ఉన్నారా? వదిలేసుకున్నాడా? వదిలేసాడమ్మా. ఇప్పుడు వదిలేసి ఎంతకాలం అయింది? ఇప్పుడు 6 నెలలు 7 నెలలు పక్క పక్క. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అసలు భర్త ఉన్నాడా? భర్త ఏమయ్యాడు? ఇంట్లో ఉన్నాడు సార్. భర్త ఏ ఊరు వాళ్ళది? ఏ ఊరు? కాకినాడ సార్. దగ్గరే, పక్కనే. పక్కనే ఒకే చోట ఉంటాడు. కొంచెం అండి అది కాకినాడ సైడ్ పక్కనే ఉప్పలంకను గ్రామం. అవును, ఇంతకు ముందు కూడా ఇతను వదిలేశాడు, మళ్ళీ పట్టుకున్నాడు. అదే అదే విధంగా ఎలాగంటే ఇప్పుడు సార్, 6 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ పట్టుకుంటాడేమో ఇతను. అదే కదా మరి. అప్పుడులో గ్యాప్ ఎంత వచ్చింది వీళ్ళిద్దరికి? మళ్ళీ ఎలా పట్టుకున్నారు? ఏదో చెప్తున్నారు. ఫోటోలు మేడం ఫోటోలు నా సెల్ అయ్యి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. అమ్మాయా? బ్లాక్ మెయిల్ చేస్తుంటే సైలెన్స్ కి వెళ్ళి డీలిగేట్ చేసి అని చెప్పి నేను సైలెన్స్ కి వెళ్ళి డీలిగేట్ చేసాను మేడం. అందుకని మళ్ళీ కమ్యూనికేషన్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ రచ్చ ఇంటికి వచ్చి గొడవ చేసి ఎంజాయ్ చేసి అక్కడి నుంచి అప్పుడు మా బాబాయ్ నన్ను ఇలాగే వెళ్ళకుండా సో ధర్మరాజు మానేసి మళ్ళీ ఎందుకు పట్టుకున్నారు ఆవిడని? ఫోటోల కోసం నేను అట్టుకోలేదు, మళ్ళీ ఫోటోల కోసం వెళ్ళాను. ఇప్పుడు 6 నెలల క్రితం ఎలా వదిలించుకున్నారు? నేను ఎట్టన్నా మాదిరి. ఎందుకంటే ఈమె చూస్తేనే ఈమె వెళ్ళిపోయింది. 1.5 year ఉంది భార్య భర్తలు విడిపోయి. ఎందుకు వదిలేసానంటే తన్ని ఈయనకి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయినప్పుడు నీ భార్య చెప్పాలి, చెప్పకుండా ఆమె చెప్పాడు. ఆవిడ సేవలు చేసి ఆమె కాకినాడ జనరల్ హాస్పిటల్ వచ్చి కూర్చుంది. ఈ లోగా ఈమె ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? ఈ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం ఉంచుకున్న ఆవిడకే చెప్పాడు, ఆవిడ వచ్చి సేవలు చేసిందా? వీళ్ళకి కూడా ఫోన్ చేశాను మేడం, వీళ్ళు రాలేదు. అప్పుడు ఏమన్నా ఈమె వచ్చిన వెంటనే చూసి ఆమె చూసి ఫైర్ అయిపోయింది. వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. నాకు తెలియదు మేడం గారు. ఆయన నాకు ఫోన్ చేసాడు, బాబు ఇలా గొడవ పెట్టుకున్నారు, సాక్షి వచ్చి చేద్దాను. అదేంటి అదే వస్తారా నీ దగ్గర రావడానికి, నీ పిల్లవత్త సరిపోతుంది కానీ అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను గొడవ పెట్టాను. ఎన్ని రోజులు ఉన్నాడు హాస్పిటల్? హాస్పిటల్ అంటే తోలేసరి కట్టేసేసి నర కట్ అయింది, కట్టేసి తర్వాత వెళ్ళిపోయింది తోలేసరి. ట్రీట్మెంట్ ఎవరు మరి? అన్ని రోజులు సేవలు ఎవరు చేశారు? అన్ని రోజులు సేవలు ఎవరు చేశారు? ఇవిడికి ఆమె సత్య దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను రాను నువ్వు వదిలేసాను. ఎంతకాలం ఉన్నారు ఆవిడ దగ్గర? 3 నెలలు. 3 నెలలు ఆవిడ మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించి తిండి పెట్టి మెడిసిన్స్ వేసింది. లేదు మేడం, నా డబ్బులే. మీకెక్కడి డబ్బులు? నువ్వు ఆటో తోలితే తప్ప డబ్బులు రావు. అప్పు చేశాను మేడం. ఎంత? సరే నిన్ను ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు?
ఏం లేదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వేరే ఇల్లు తీసుకున్నారు ఆయన ఇద్దరు ఇంకో చోట కలిసి? ఉంటాడండి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ వేరే ఉంటాడు? పనులు ఉన్నాడా? ఇంకో చోట ఉంటూ ఉంటాడు. ఏ ఏమో చోట? వేరే చోటని వాళ్ళిద్దరు విడిపోయారా ఏంటి? విడిపోయారండి. మరి అది మరి చెప్పాలా? చెప్పొచ్చు కదా. ఊరిని మీరు నాకు మరి- తెలియదండి, మేడం గారు నాకు తెలియదండి. మీకు తర్వాత అన్నా తెలుసు కదా, మాకు కూడా ఇక్కడ ఎప్పుడు కూర్చున్నప్పుడైతే తెలుసు కదా మీకు. అందరు మేము అదే కలిసి- అడుగుతున్నాం, వాళ్ళ ఆయన ఏంటి, వాళ్ళ అప్పుడు పిల్లలు ఏంటి. నేను వదిలేసాను, మేము ఆ ఫ్యామిలీ అంతా వదిలేసాం బాబుని. వదిలేసిన తర్వాత అసలు వీళ్ళ విషయం తెలియడం వల్ల అలా ఆయన వదిలేసాడా, ముందే వదిలేసాడా ఆవిడ్ని? అది మనకు తెలియదండి. అది అలాంటివి తెలియదు మనకి, ఖచ్చితంగా అందుకే వదిలేసారు. అది కాదు మేడం. ఈయన? పాప ఆయన ఎందుకు తీసుకొచ్చేవయ్యా మాతో తిట్లు తింటానికి? కాకపోతే మాది మాది కాకినాడ అండి. వీళ్ళేమో యానం అండి, వీళ్ళు యానం అండి. వీళ్ళకి మాకు 30 కిలోమీటర్లు తేడా ఉంటుంది సార్. కాదు, అది చూడండి సార్, ఇప్పుడు నేను కాకుండా ఇంకొక ఆయనతో కూడా పరిచయం ఉంది. ఆహా, నీకు లేదా? నాకు తెలియదు, తర్వాత నాకు వెనకాల తెలిసింది మేడం. నేను నీకు ఇప్పుడు వెనకాల ఈవిడ వాళ్ళ కాకుండా అయిపోయాను. సత్యవతి కాకుండా ఇంకెవరిని ఉన్నారా? లేరు మేడం. పోన్లేమ్మా. సత్యవతికి మాత్రం ఇంకొకరు ఉన్నారు, మీరు కాకుండా ఇంకొక వాళ్ళ ఆయన ఆయన ఉన్నారు. కాకుండా ఇంకొకరు. ఇంకొక ఆయన సో ఉన్నారు. మీ- దాని గురించి వచ్చారా మీరు? లేదు మేడం, ఆ. మా అమ్మాయి ఆవిడని కానీ పిల్లల్ని కలపమని వచ్చారా? కలపమని వచ్చాను. ఎందుకు సరే, సత్యవతికి ఇంకొకరు కూడా ఉన్నారు, ఆ అవును. కాంపిటీషన్ నేను తట్టుకోలేను కాబట్టి మీ భార్య ఇప్పుడు వచ్చిందా? ఇవిడేమన్నా ఇప్పుడు స్టెప్ని ఇవిడేమన్నా కాదు మేడం. కాదు సార్. టైర్ పంచర్ అవుతా మార్చడానికి? ఎందుకు ఉండమని చెప్పాలి మీ ఆవిడ్ని, మీ పిల్లల్ని మీతోని? ఎందుకు వదిలేసి వాట్ ఈస్ ద గ్యారంటీ? సత్యవతి మళ్ళీ మీ జీవితంలోకి రాదు, మళ్ళీ మిమ్మల్ని ఒక ఫోటో చూసి బ్లాక్మెయిల్ చేయదంటానికి గ్యారంటీ ఏంటి? బ్లాక్మెయిల్ చేసినా చేయకపోయినా మీది ఇప్పుడు బంధమా? ఆ రోజు పోలీసులు కూడా చెప్పాను సార్, స్టేషన్లు కూడా పెట్టారు. ఎవరు సత్యవతి పెట్టిందా? మీ ఆవిడ. మా ఆవిడే సార్. మీ ఆవిడకి రైట్స్ ఉంటాయి, పెట్టదు, తోలు 10-15 తీసేయాలి. సార్లు ఇట్లా దగ్గర నుండి కుట్టినా కూడా కాలు ఇరిగిపోయిందని చెప్పిన ఎందుకన్నా కూడా కొట్టారు. 10-15 సార్లు. మీరు మీరు మామూలు చేసే పనులు పనికి పెట్టొచ్చండి, తప్పే ఉంది. మీరు మామూలు ఈ పనులు సత్యవతి చేశారు. ఆవిడ ఎవరైనా తప్పు ఇంకెవరైనా చేసినట్టుగా మీరు ఉన్నారు? చెప్తున్నారు కానీ అప్పుడు మీరు నేను తప్పు చేసిన చేయలేదు తప్పుకే మేడం. కదా ఆవిడ పెట్టింది. అప్పటికి నేను ఈ తప్పు నేను చేయలేదు. మీరు ఏది పెళ్ళైన 2020 ఆడంటారు బాబు అంటే First టెస్ట్ లో. మ్యాచ్ ఆడారు మీరు. కేసుని కట్టడం, వీళ్ళకి ఏమో రాజకీయ నాయకులు పలుకుబడి ఉంది. అక్కడ వీళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళు ఫోన్ చేయడం స్టేషన్కి వెంటనే ఏట నుంచి వచ్చినట్టునే పట్టిపోవడం, అలాగే కుమ్మెట్టేయడం. అదేమో పాండిచేరు కదా మేడం. వాళ్ళు ఎందుకు? నేను ఏదైనా గమ్మునే ఇంటికి వచ్చి ఏమైనా గొడవ, భోజనం లేదు ఇది లేదని కేకలేస్తే దానికే గొడవ. ఇప్పుడు 6 నెలల నుంచి నీకు సత్యవతి First లో అందుబాటులో starting లో. లేదు కాబట్టి భార్య కావాల్సి అప్పుడు లేదు వచ్చిందా? మేడం. ఇప్పుడు లేదు. ఒక నిమిషం నాన్న, ఇప్పుడు అప్పుడు నేను మీరు సార్ చెప్పారు వినండి. మీకన్నా నమ్మబుద్ధి అవుతుందా అండి? నేను first అన్నం పెట్టలేదని first చెప్పి లో మేడం, మీరు అరుస్తారని first చెప్పి లో ఆవిడ నేను తప్పు పోలీస్ చేయలేదు. కేసు అప్పుడు అయితే నేను తప్పు చేయలేదు సార్ మేడం. ఉత్తేనే ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసులు ఫస్ట్ పెట్టారు. అయితే ఈ అనుమానం పడడం, అప్పటికైతే నేను ఏ తప్పు చేయలేదు మేడం. మీ ఆవిడ అనుమానం పడడం వల్లే దాన్ని నిజం చేశాను అంటున్నారు. సూపర్. ఇప్పుడు ఈవిడ 6 నెలలు వదిలేశారు కదా, ఇప్పుడు తిండి ఇవి గడవక భార్య గుర్తొచ్చిందా? కాదు మేడం, ఆ. ఈ బాబుని ఏం చేశారంటే వాళ్ళు యానంలోని మా కీళ్ళకి 30 కిలోమీటర్లు ఉంటుందని తేడా. ఉమ్. ఆ యానం కృష్ణారావు ఎమ్మెల్యే గారి తమ్ముడును వీళ్ళు ఊరి పెద్దలు ఏం చేశారంటే ఆమెకి ఇదయ్యి ఈ దగ్గర నువ్వు కొన్నాళ్ళు ఉండాలని చెప్పేసి మన వాడిని కౌరంపించారు, ఏది సత్యవతి దగ్గర ఉండమని. ఉండవని. బా, మంచి పెద్దలు ఏ ఊరో చెప్పండి, మళ్ళీ అందరూ వెళ్తారు అక్కడికి. కౌరంపిస్తే ఈ బాబు నాకు ఫోన్ చేశాడు. ఆ, మరి నా బతకలా సావల బతకాలో తెలియలేదు మా వచ్చినప్పుడు మరి అందరూ నన్ను వదిలేశారు. ఆ రోజు నుంచి నాకు యాక్సిడెంట్ కానీ ఇప్పుడు నా భార్య చుట్టూ వెళ్ళిపోయింది, వీళ్ళేమో ఈమెతో ఉండమంటున్నారు. అప్పటికి అంతకుముందు ఈమెతో ఉండేవాడండి. ఆ తర్వాత ఏంటంటే ఫోన్ చేశాడు నాకు. అదేంటి నీ పిల్లని వదిలేసి ఆమె దగ్గర ఎందుకు ఉండాలి, నువ్వు వెళ్ళేలాంటి మా కుటుంబం అంతా ఆమె మంచి దగ్గరికి వెళ్ళిపోతామేమో, నీ తరపున మీరు రావు, నువ్వు సత్వం సావని చెప్పేసి నేను వార్నింగ్ ఇచ్చాను. ఉమ్. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వచ్చేసాడు. మరి పెద్ద మనుషులు ఊరుకున్నారా? వాళ్ళంతా ఆన్లైన్ సైడ్ ఆమె సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళు ఊరుకున్నారా? ఆవిడ చేత ఏ కేసులు వేయలేదు. చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అందుకని ఇప్పుడు భార్యతో కలిసి ఉంటే బెటర్ అనుకుని వచ్చారా? సరే, ఆవిడ పిల్లలు మీరు సేఫ్ అవ్వడానికి ఇప్పుడు ఆవిడతో కలిసి ఉందాం అనుకుంటున్నారు అంతేనా? అంతేనా? లేదంటే లేదు మరి మేడం. కారణం చెప్తేనే నేను ఇప్పుడు ఆవిడ పిలిచి ఏంటనేది మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు? ఎందుకు విడిపోయి వెళ్ళిపోయారు? ఆవిడ కోసం వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎందుకు కావాలి ఆవిడ? పిల్లల జీవితం నాశనం అయిపోయింది కదా మేడం. పిల్లలు నీ మాట ఎనరుగా ఫుట్బాల్ కొట్టినట్టు కొట్టారు బయటికి నిన్ను. ఏమండి ఇప్పుడు మీరు ఉండి ఏం చెప్తాం, ఏ నీతి చెప్తాం అని చెప్పి ఆ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నారు? తండ్రి అంటే ఇలా ఉండాలి, మగాడంటే ఇలా ఉండాలి, భార్య అనుమానిస్తే కనుక, పిల్లలు ఎదిరిస్తే కనుక ఇంకొక అమ్మాయితో పడుకోవాలనేటటువంటిది నేర్పిద్దాం అనుకుంటున్నారా? ఏ విధంగా మీ పిల్లల్ని మీరు ఉద్ధరిద్దాం తప్పే సార్, అనుకుంటున్నారు? నేను చేసిన తప్పే. ఏదన్నా అంటే ఫైనల్ గా ఆ మాట అయితే అంటున్నారు. ఒకటే లాజిక్ సార్, సింపుల్ తెలుగులో చెప్తా. ఏమీ లేనప్పుడే అనుమానించినటువంటి నీ భార్య 10 సంవత్సరాల పాటు లైవ్ టెలికాస్ట్ చూసింది ఇక్కడ, ఓకేనా? ఒక చూడకొని దరిద్రం అంతా ఒక ఆడది చూసింది. బయటకు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడల్లా పరానా నీ మొగుడు అక్కడ కదా, అక్కడ కదా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని రకరకాల అవమానించుంటారు. మీ పిల్లలు కూడా తలెత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వచ్చి మీరు కన్నీళ్ళు కారిస్తే కనుక ఆ అమ్మాయికి ఏ నమ్మకం నింపి మేము మీ జీవితంలో పంపిస్తాం? రేపటి రోజు మీ ఇద్దరు హ్యాపీగా ఉండగా ఆవిడ వచ్చి గొడవలు పడితే మళ్ళీ ఆవిడతో వెళ్ళిపోతారా భయపడి? Absolutely, మేడం. లేదు మేడం, వెళ్ళను మేడం. మీ ఆవిడ ఒప్పుకుంటే వెళ్తారా? వెళ్ళను మేడం. అది ఖచ్చితంగా సరే, చెప్పండి చూద్దాం. నోట్ నుండి ఎలా ఖచ్చితంగా మేడం? చెప్పండి. ఇప్పుడు మీ ఆవిడ వచ్చాక అదే మాట చెప్తారా? మరి చెప్తాను. గట్టిగా చెప్తారా? కానీ అనుమానించడం ఒకటి, టేస్ట్ని గెచ్చడం ఒకటి. సరే, చాలా అడుగుతా బాగుంది. ఉండండి. ఆవిడ ఇప్పుడు మీ version వర్షన్ ఏంటో చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆవిడ వర్షన్ ఏంటో కూడా విందాం. సార్
మేడం విత్ యువర్ పర్మిషన్ వాళ్ళ మిస్సెస్ కూడా తెలుసు. ఓకే. బాబు రాలేదమ్మా? ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? చదువుతున్నాడా? అమ్మాయి చదువుతుందా? అమ్మాయినైతే చిన్నప్పుడు 8వ క్లాస్లోనే మానిపించేవాళ్ళు అనేసి అన్నారు మేడం. అయితే నాకు చదువు కావాలి, నేను చదువుకోలేదు, నా పిల్లలు చదువుకోవాలి అనేసి నేను అతని మీద పోరుకెట్టుకుంటే అమ్మాయిని ఇంటర్ వరకు చదివించుకున్నాను. అదేదో డిగ్రీ దాకా లాగేయచ్చు కదమ్మా గవర్నమెంట్ స్కూల్లో. అలా చదివిద్దాం అనుకున్నాను. అయితే ₹1,00,000 అవుతాయి. గవర్నమెంట్ వాటిలో అవ్వవు కదా తల్లి. గవర్నమెంట్ లో కనుక్కున్నాను మేడం. కనుక్కుంటే అయితే నాతో గొడవ పడి ఇతని హెరాస్మెంట్ వల్ల కంటిన్యూ చేయలే. అయితే నేను బయటికి కట్ట ఎప్పుడు వెళ్ళలేదు. ఎలాగా నేను కట్టుకోవాలో తెలీదు. ఇంట్లో అతను తెచ్చి పెడితేనే కదా మేము తినాలి. అయితే ఇంక నేను అడిగి ఆలీల్ని కనుక్కుని చదువు కోసం ఎంత అవుతుంది, నా కూతురు నర్సింగ్ చదవాలనేసి బైబీసీ కోర్స్ తీసుకున్నాను. తీసుకుంటే 8వ క్లాస్లోనే మానిపించామని. అసలు స్టార్టింగ్ అమ్మాయి పుట్టడం ఇష్టం లేదు అతనికి, ఆ అమ్మాయి అనేసి. ఇప్పుడు పాప పుట్టిందని మీ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయా? చెప్పండి. అంతకుముందు నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా. పెళ్లి అవడమే స్టార్టింగ్ అతనితో. ఏంటి గొడవ అంటే ఎందుకు అవుతుందమ్మా? భార్య భర్తల మధ్య గొడవ ఎందుకు? మామూలుగా చిన్నగా అది ఏ గొడవ అన్నా మీ అనుమానంతో మొదలైందని అతను అంటున్నాడు. ఉప్పు తక్కువ వచ్చిందని, లేకపోతే అమ్మ నీ వంట పక్కన పెట్టమ్మా. రాత్రిపూట చీకట్లో వెళ్ళి కరెంట్ ఏదో వైర్లు అతికిస్తానంటే నీకు అనుమానం పడేదాని అని చెప్పి ఆ పని కూడా మానేసి ఇంట్లో కూర్చున్నాడు. మీ గొడవ అంతా అక్కడి నుంచి మొదలైందంటే నీకు అనుమానం ఉండేదా? మరి నాకేమో అనుమానం ఉండేది కాదు. మరి ఎందుకు 10-15 సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కొట్టించారు? పప్పు ఉప్పు దగ్గర అయిపోయావు. ఎందుకంటే అతను బయటికి వెళ్ళిపోయేవాడు, ఇష్టాసారంగా తిరిగేసి బాగా తాగేసి ఎప్పుడు వచ్చేవాడో కూడా తెలియదు. తాగుడు అలవాటు ఉండేదా? ఏది రోజునా? రోజు నైట్ పొద్దున్న. సొంత ఇల్లు ఉందమ్మా మీకు? ఇప్పుడు ఉంది మేడం. ఇప్పుడు కాదు, మీ ఆయన ఉన్నప్పుడు కొనటం గానీ ఏదైనా రెంట్కి ఉండేవాళ్ళ? మా అత్తగారు కదా సంపాదించిన ఇల్లు ఉంది. దాంట్లో అంటే సరుకులు ఇవి తెచ్చుకుంటే చాలు మిగతా ఉన్నంతలో. ఈయన తిరుగుతున్నాడని నీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎంత కాలానికి? ఒక 6 సంవత్సరాలు మట్టి మేడం. ఒక 6 సంవత్సరాలు అయితే బాగానే ఉన్నారా? ఉప్పు పప్పు తేడాలు తప్ప ఇంకేమి లేవు. ఏమీ లేవు. బాగానే ఉన్నాడు, కొట్టేవాడు కాదు, తాగినా నీకేం ప్రాబ్లం ఉండేది కాదు. 6 సంవత్సరాలు మీ లైఫ్ బాగానే ఉంది. తర్వాత బాబు పుట్టాడా? అమ్మాయి పుట్టిన తర్వాత 7 సంవత్సరాలకి బాబు పుట్టాడు. తర్వాత అతను ఎందుకంటే ఇంకా అన్ని అతని చేతిలోనే పెట్టుకుంటే అతనే చూసుకునేవాడు. ఎందుకంటే మాకు పెడితే చాలు, మంచిగా చూసుకుంటే నువ్వు మంచి ఇళ్ళలాగానే ఉన్నావా అమాయకంగా? ఓకే అనేసి అలా ఉండేదాన్ని. ఉంటే ఇంకన్నీ అతనే చూసుకునేవాడు. నేనేం పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే మనకి చక్కగా పెడుతున్నాడు కదా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే నా అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుండి నా వెనకాల కూడా దెబ్బలాటకు వచ్చేవారు లేక, ఎవరో అడిగేవాళ్ళు లేక అతని ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. మా అత్తగారు వాళ్ళు కూడా చాలా అక్రాలు చేసేవారు పెళ్ళవని కొత్తలో. చేస్తే ఏమనేవారు, వదిలేరా, దీనికి ఏం దిక్కులేదు. అంటే మీ అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు లేరా? అన్నదమ్ముడు ఉన్నాడు, ఒక అన్నదమ్ముడు, మేము 3 ఆడవాళ్ళం, అప్ప చెల్లెలు. అయితే ఎవరు లేరు అన్నమాట అన్నారు. ఎందుకమ్మా అంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు వెళ్ళావు? పెళ్ళైన 15 రోజులకో నెలకో. అదే కదా చెప్పాలి. 7 ఏళ్ళు బాగున్నాను అన్నావు, 15 రోజులకి నెల రోజులకి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళావు? అంటే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళలేదు. అంటే ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపోండి అని మా అత్తగారు అంటే, పెళ్ళైన 15 రోజులకి ఎంతకో. 15 రోజులకి ఎందుకు పంపించేద్దాం అనుకున్నారు నిన్ను? నువ్వేం చేసావని? ఏంటండి 15 రోజులకి ఎలా కొట్టేశారంటే ఇంట్లోంచి? మేడం గొడవ ఏంటంటే, అప్పుడు పెళ్ళవని కొత్తలో ఏంటంటే మా అమ్మ మా నాన్న ఈవిడి వండడం రాదు, కూరం చేయడం రాదు, చేపలు చేయడం రాదు. ఇప్పటికి కూడా నేను చేస్తాను మేడం. చేపలు కూడా ఇప్పటికి చేపలు నేను చేస్తాను. వండం కూడా నేనే వండుకోండి. ఫస్ట్ లో పెళ్ళవని కొత్తలో కూరకి చేపలు కూడా చేసి పెట్టివ్వండి. ఆ గొడవలో కూడా 20,000 అంత ఖర్చు, 20,000 30,000 ఖర్చు పెడితే నేను ఖర్చు పెట్టి. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు తీసుకెళ్ళింది మిమ్మల్ని? ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు? నాకు నన్ను అయితే 15 సార్లు పెట్టుంటారు మేడం. మరి వెనకాల ఎవరు లేరంటారు 15 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందా? అలాగే రాజకీయ నాయకులు పలుకుబడి ఉంది అని ఒక ఫోన్ చేస్తుంది, ఈవిడేమో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుంది, ఆవిడేమో ఆయన దగ్గరికి ఇంటికి వెళ్ళి చెప్తుంది, వెంటనే వచ్చి చట్టుకుపోతాను నాకు. వాళ్ళు కుమ్మేటేస్తారు మొత్తం. అయినా నువ్వు మారలేదుగా మేడం. నేను తప్పు చేశాను, కానీ ఏంటంటే నాకు కర్మ కాలిపోయి నాకు ఇంట్లో తిరమలేక అలా బయటికి వెళ్ళాను. నాన్న మీరు ఏం చెప్తారమ్మా? నాన్న మంచోడా, అమ్మ మంచిదా, ఎట్లా అసలు? ఇలాంటి వాళ్ళు నీకు తల్లిదండ్రులుగా దొరికారు, నువ్వైతే అమ్మ దగ్గరే ఉన్నావు, ఉండడం నీ బాధ్యత. నానేమో ఇప్పుడు అమ్మ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆయన మారాడు అనుకుంటున్నావా? ఒక ఛాన్స్ ఇద్దామా వద్దా?
ఎందుకంటే మీ అమ్మకి మేము చెప్పే అంత పొజిషన్ లో కనిపించట్లే. ఆవిడ చాలా అమాయకురాలు, మంచిది, ఇంకా ఎంతకంటే చెప్పలేము ఆ అమ్మాయిని. నువ్వు కొంచెం వయసు వచ్చిన పిల్లవు కదా తల్లి. చెప్తావు అమ్మా ఏమన్నా? సరే అమ్మా, నీ కమలేశ్వరి నువ్వు చెప్పు. నీ భర్తతో నీకు ఇప్పుడు మళ్ళీ మీ భర్త నీ జీవితంలోకి రావాలి అంటే నీకున్న సమస్య ఏంటి? సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పెద్దల పంచాయతీలు అన్నీ వెళ్ళి సత్యవతి అనే ఆమెను వదిలేశాడంట, మీరే కావాలి నాకు ఇదే కుటుంబం అన్నట్టుగా వస్తున్నాడు. నీ సమస్య ఏంటో చెప్పు, దాన్ని బట్టి వెనక్కి వెళ్ళి అడగటం బెటర్ ముందు నుంచి అలా మొదలు పెట్టేదానికంటే. ఓకేనా? సార్ కట్ అయిపోయిందంట, కట్ అయిందో లేదో కూడా మేము వెరిఫై చేసుకుంటాము. మేము మాకంగా మేము బయటికి రాలేదు. నాకు ఆమె కావాలి మీరు వద్దని కొట్టి తిట్టి ఇంట్లో వచ్చి కూడా పెట్టకండి ఇంట్లో నుంచి బయటికి గంటాడు మమ్మల్ని. వెళ్ళకపోతే ఎవరో ఒక నిద్రలో వచ్చి నీ ముందే చెప్తుందిగా, కలుపని బాగా ఆడవడం కాదు ఇక్కడ కూర్చొని. బంగారం లాంటి పిల్ల, అసలు ఆ అమ్మాయిని ఏమన్నా అనాలని ఎట్లా అనిపిస్తుంది మీకు? కావాలని వెళ్ళి కృష్ణారావు దగ్గర ఇట్టారు ఇల్లు. నిజాలు మాట్లాడండి, ఇద్దరులో ఎవరో ఒకరు నిజం మాట్లాడితే మిగతా వాళ్ళకి వాయిదా ఇస్తాం. అప్పుడు నేను ఎప్పుడో చేయించుకున్నాను ఇది, వీళ్ళు తీసుకెళ్తే వైజాగ్ పాస్బుక్ కూడా తెత్తేగానే ఫోన్ అన్నాను. నీకు కావాలని పెద్దలు తీసుకుని కృష్ణారావు దగ్గర 6-7 సార్లు వెళ్ళాను. అసలు సంబంధం లేదు, మీకేం తెలియదు వెళ్ళిపోయింది. ఏమ్మా వచ్చాను లేదు అడగండి మేడం. ఇంటికి వచ్చి బద్దలు కొట్టేసింది మేడం ఆటో. ఎవరు అమ్మాయా? ఆవిడ. అది ఫస్ట్ మేడం, అది అయిపోయింది. లాస్ట్ సంగతి చెప్పు, లాస్ట్ అది సంగతి ఎప్పుడు అయిపోయింది మేడం, ఆ గొడవ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నేను వెళ్ళి అడిగినా కూడా కృష్ణారావు దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏమవుతుంది అదే అవుతుంది, నువ్వు ఇంటికి రా, ఏం చేసుకుంటావు చేసుకో, ఏం పెక్కుంటావు పెక్కు, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని నిన్ను బయట పంపించాడా? మా ఆయన గారు చాలా ఆక్రమం చేసి కొట్టేవాడు. నిన్న ఇంట్లో కూడా ఏం పెట్టేవాడు కదా. మీరు చూసేవాళ్ళ ఇవన్నీ? నాన్న కొట్టేవాడు, ఆవిడ వచ్చి గొడవ పడిందా ఇంటి మీద? ఇంటి మీద కూడా చాలా ఇచ్చేసింది మేడం, మమ్మల్ని కూడా చంపేస్తున్నాను తిరిగేదమ్మే. ఆఖరిసారి ఆవిడ మీ ఇంటి మీద దాడి చేసింది ఎప్పుడమ్మా? 2024 లో సార్, రీసెంట్ గానే 1 year 24 లో అటాక్ చేసింది ఆవిడ ఇంటికి. అటాక్ చేసింది. ఎందుకు, ఏం కావాలంటే ఆవిడకి? ఆగస్ట్ మంత్ లో సార్ ఇంటికి వచ్చి బైక్ అండ్ ఆటో మొత్తం అన్ని కూడా చాలా ఇదిగా చేసింది, డిస్ట్రాయ్ చేస్తుంది అన్ని. ఏం కావాలంటే ఆవిడకి? మీ డాడీ కావాలంట? మా డాడీ కోసం అని వచ్చేసి మీ డాడీని మళ్ళీ వెనక్కి పంపించండి, వదిలేయండి, అతన్ని కట్ చేసేయండి అని అన్నారు. కాదు సార్. మరి ఇంత చేస్తున్నప్పుడు మీ డాడీ ఏం ఆపలేదా ఆవిడ్ని? నువ్వు చెప్పు నాన్న. ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె వచ్చినప్పుడు మా డాడీ ఆమె ఇద్దరికి తెలుసు సార్ వస్తుందని. మాకైతే మొబైల్ ఇచ్చి ఏమీ తెలియనట్టు మా డాడీ వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోతే ఆమె వచ్చి ఇంటి మీదకి చాలా ఇది చేస్తే మా నాన్నమ్మ వాళ్ళు అంతా ఉన్నప్పటికీ ఇంటి ఎదురుకుండా రూమ్ ఉన్నప్పటికీ వాళ్ళు లాక్ చేసుకుంటే లోపల ఉన్నారు మేడం. మీ నాన్నమ్మ వాళ్ళు? మా నాన్నమ్మ వాళ్ళు మా డాడీ కూడా ఉన్నారు ఆ రూమ్ లోనే. ఈయన ఎక్కడ ఉంటారమ్మా? కాకినాడలో మేడం. సో ఆవిడ వచ్చి గొడవ చేయడం వల్ల మీరు 2024 లో వెళ్ళిపోయారా ఇంట్లో నుంచి? 2024 లోనే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు 1.5 year నుంచి? ఎక్కడున్నారమ్మా? మా అమ్మమ్మ దగ్గర అయితే 6 months వరకు ఉన్నాం మేడం. ఇంకా అమ్మమ్మకి కూడా మాకు కూడా కొంచెం ఇబ్బంది అవి, ఎలాగో ఇక్కడ బ్రతకడం కష్టం కదా అని ఇంకెలా వచ్చాం. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది అనేసి 7 months పని చేసుకుంటున్నారా ఇద్దరు? పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నాడు, తమ్ముడు మాకు బ్రతకడం ఇబ్బందిగా ఉంది, అక్కడ ఏదన్నా ఆఫీస్ లో పని ఉంటే చూడరా చేస్తామే అంటే, అక్క హౌస్ కీపింగ్ పనులు ఉన్నాయి రండి అనేసి అన్నాడు. అంటే మేము వెళ్తాం అనేసి మానేస్తాం, భయం వేసింది. ఎందుకంటే సిటీ కదా, మనం ఎలా బ్రతకాలి, నేనేమో చదువుకోలేదు, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, పిల్లల్ని తీసుకుండి అక్కడ రెంట్లు కట్ట ఎక్కువ ఉంటాయి అంటారు, ఎలా బ్రతకాలి అనేసి భయపడిపోయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇద్దరు పని చేసుకుంటూ ఉంటున్నారు. మీ అబ్బాయి కూడా ఇక్కడే చదువుకుంటున్నాడా? అబ్బాయిని అమ్మ దగ్గర అక్కడే చదువుతున్నాడా లేకపోతే ఏదో గాలిగా పెరుగుతున్నాడా అండి అంటున్నాడు మీ ఆయన, నిజమేనా? గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా? అప్పుడప్పుడు అలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. రేపు ఏమైనా తలనొప్పి వస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇదంటే మీ ఇద్దరు భార్యాభర్త పంచాయతీ. అమ్మా ఇప్పుడు ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు? నువ్వు పని చేస్తున్నావు హైదరాబాద్ లో? ఇద్దరు పని చేసుకుంటున్నారా? కదమ్మా, నేను అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, ఇద్దరిని అడుగుతున్నాను. మీ నాన్నగారు మళ్ళీ మారి మీ ఇద్దరిని మళ్ళీ తన జీవితంలోకి తీసుకెళ్ళాలి, కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు అతనికి భయపడుతున్నారా? అతని ఇంటిగ్రిటీ, అతని మీద నమ్మకం లేకుండా, లేదంటే సత్యవతి వచ్చి మళ్ళీ దాడి చేస్తుందని భయపడుతున్నారా? ఏంటి మీ భయం ఏంటో చెప్పండి, మీరు ఓపెన్ గా మాట్లాడండి. ఏం కావాలి మేడం? మీకు భర్త కావాలా వద్దా? మీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు, అన్ని విధాలుగా మారి అన్ని బాధ్యతలు తీసుకుని ముందుకు వస్తానని అంటున్నాడు. ఇష్టం ఉందా లేదా మీకు? కాసేపు టైం మారటం కావాలి. ఓకే, ఆవిడతో కలిసి ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడితే ఇట్లా అసలు ముందే అనుమానిస్తుందా మీ అమ్మ? లేదా మేడం వీడియో కాల్ చేసుకుంటే ఫ్రంట్ మా ఎదురుకుండానే మాట్లాడుతూ ఉంటారు మా డాడీ. మరి ఇప్పుడు ఆవిడ కూడా తగులుకున్నాడు కదా, ఆవిడ వదలదు, ఆవిడ రాక్షసే కదా, ఇంటికి వచ్చే గొడవలు పడుతుంది. ఆవిడతో మాట్లాడుతుంది.
సరే ఆవిడతో కూడా ఒకసారి ఇప్పుడు- మాట్లాడదాం. ఆవిడ వచ్చినప్పుడు మేడం వీళ్ళందరినీ తోలు పెట్టుకుని ఇంట్లో ఉన్న నేను మేడం నేను లాగా ఆవిడ కొట్టి పంపిక మళ్ళీ మేడం, మీరు అమ్మాయి ఏదో దాక్కున్నానంటారేంటండి? మాట్లాడుతున్నారు. ఆటో దానికి. వచ్చి ఆటో పాడు చేసి స్కూటర్ పాడు చేసి గాజు పెంకులతో వాళ్ళ మీద దాడి అమ్మా చేయలేదు. నువ్వు కొట్టలేదు కానీ ఈవిడ పోలీసులు బాగానే ఫోన్ ఉతికిందిలే చేశారు. మారేసింది. పోలీసులు రప్పించారు. నేను ఇంట్లో వీళ్ళతోనే ఉన్నాను. నేను రోజు సార్ పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? వీళ్ళే ఫోన్ చేశారు. ఎప్పుడు సార్. ఫోన్ చేయొద్దా చేశారు? ప్రొటెక్షన్? నేను ఇంట్లో ఉన్నప్పుడే సార్. ఆ అమ్మాయి వచ్చాక చేశారా, అమ్మాయి రాకముందు చేశారా? వచ్చాక సార్. మరి పోలీసులు ఫోన్ చేయకపోతే మీరేమో దొంగలు దాక్కొని ఫోన్ గడి చేయలేదు. పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు వాళ్ళు పోలీసులకు వస్తారని ఫోన్ చేయకుండా ఏం తెలీదు. చేస్తారండి? మీరు దాక్కొని లోపల తలుపేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తాను అంటున్నారంట కదా. నేను వీళ్ళ దగ్గర ఉన్నాను మేడం. చేయలేదు మేడం. ఉంటే మీరు ఏమైనా కాపాడుతున్నారా? బయటికి వెళ్ళి ఆవిడతో ఏమైనా గొడవ తప్పలేదులే అమ్మా, వేసుకుంటున్నారా? లేదు పోలీసులు కదా. ఫోన్ చేస్తే తప్పే ఉంది. ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడకుండా అమ్మా, ఏమండి? సత్యవతితో ఇక్కడే మీ మాట్లాడదామా? ప్రాబ్లం వచ్చింది. ఒక పక్క నుంచి మీరు కన్నీళ్లు పెడుతున్నారు, ఇంకో పక్క నుంచి దాడి చేసినటువంటి ఆమెను ఖండించకుండా వీళ్ళు పోలీసులకు ఫోన్ చేశారని మాట్లాడుతున్నారు ఏంటి? ఏం పెద్ద మనిషి మీరు అసలు? ఈ రోజు మళ్ళీ అదే ఇంట్లోకి రావాలి అని సార్, అనుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికి వచ్చాక కూడా మీకు బయటికి సత్యవతి మీద వెళ్ళాను సార్. సానుభూతే. లేకపోతే కాయించుకుని పొడి శాతం తిరిగేది. ఇప్పుడు కూడా మీకు సత్యవతి మీద సానుభూతే. లేదు సార్. మరి భయపడుతున్నాడు ఆయన. ఏ మొహం చూసి ఆ పిల్లలు ధైర్యంగా రావాలి ఇప్పుడు ఇంటికి? మళ్ళీ ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ పంచాయతీ పెట్టి ఇంటి మీద అటాక్ చేస్తే ఆవిడ కత్తో కర్ర పట్టుకుని మీ వరకు మీరు సేఫ్ గానే ఉంటారు. మిమ్మల్ని ఏమి మీ మీద ఒక గాజు పెంకు కూడా ఇలా గుచ్చుకునేవద్దు. వాళ్ళిద్దరు పీకలు నరుకుతుంది ఆవిడ వచ్చి. ఏం చేద్దాం దానికి గ్యారంటీ? మీరు నిలబడతారా? ఆవిడ అటాక్ చేస్తే నిలబడతారా? వీళ్ళు ప్రొటెక్షన్ గా పోలీసులు పిలిచిందని కోపడుతున్నారు మీరు. సరే ఇప్పుడు ఆ సత్యవతితో మాట్లాడకుండా తాగడం లాంటివి, మిమ్మల్ని కొట్టడం లాంటివి అన్ని లేకుండా విధాలుగా మారిపోయి మార్పు. మిమ్మల్ని చక్కగా చూసుకునేటట్టయితే మీ ఆయన మీకు ఓకేనా? పాప గట్టిగా మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అమ్మ కావాలా వద్దా? ఇంట్లో ఉంచి నేను బయటికి ఎంటేస్తాను, నేను సంపాదించుకున్నది అనేసి మేడం అసలు ముందు సత్యవతి వదులుతుందో లేదా అది కూడా కనుక్కుందాం ఉండండి. హలో సార్ నమస్తే మేడం. నమస్తే అమ్మా, సత్యవతి అయినా మాట్లాడేది? సచివాడి గారు చెప్పండి. అమ్మా ఇక్కడ మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ ఉన్నారు. ఓకే సార్. అతనేమో నా భార్య కావాలండి, నా పిల్లలు కావాలండి, ఇక సత్యవతి దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళను అంటున్నారు. ఆవిడేమంటుందంటే సత్యవతితో అలా చెప్పించండి మేడం, నాకు నమ్మకం కలిగితే నేను కలిసి ఉంటానండి అంటుంది. మీరు ఇక నుంచి అతని లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతారా వెళ్ళరా? నాకు అతను కావాలండి. ఎందుకంటే మేడం మీరేం చెప్తారో అదే అనుకోండి. ఎందుకంటేనండి ఇప్పుడు నేను సంవత్సరం కింద గొడవ పెట్టుకుంది మళ్ళీ మా ఆయన గారిని వదిలేసానండి ఇది వరకు తన కోసం. ఎప్పుడు అసలు మీ ఇద్దరికి పరిచయం ఎప్పుడమ్మా? మినిమం 6 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, 2018-19. నాతోటి 6 సంవత్సరాలు మేడం నాతోటే ఉన్నాడు తను. భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళలేదా? భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అలాగని నన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను వేరేగా రూమ్ తీసి కూడా నా దగ్గర ఉన్నాడు. కూడా పెళ్లి అయిందంట కదమ్మా, మరి మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? మా హస్బెండ్ నాకు సంబంధం లేదండి. మా హస్బెండ్ మా పిల్లలు వేరే ఉంటారండి. అదేంటి? ఎందుకు? నేను ఎంతో వచ్చేసాను కదండి. ఇంకా ఎందుకు వచ్చేసావు తల్లి? ఒక కుటుంబం, ఓ భర్త, 2 పిల్లలను వదిలేసి. మేడం ఓకే మేడం, తను ఏమన్నాడంటే నా భార్య నన్ను పట్టించుకుంటలేదు, నన్ను చూడట్లేదు అన్నట్టుగా దగ్గర అవ్వడండి మేడం. కదా సేమ్ పొజిషన్ లో నువ్వు కూడా ఉన్నావు కదా తల్లి. వాళ్ళ భార్య ఒక నిమిషం అమ్మా, వాళ్ళ భార్య మంచిది కాదు, గయ్యాల గంప, దగ్గరికి రానివ్వట్లా, అలా అని ఏ మగాడు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావా? అయ్యో పాప మగాడు కష్టాల్లో ఉన్నాడని. అలా ఎంతమందిని వాడుకుని వదిలేస్తాడు తను. నువ్వు చేసిన పని ఏంటమ్మా? సొంత భర్తని 2 పిల్లల్ని రోడ్డు మీద వేసి వచ్చావు. ఆడెవరి కోసం నువ్వెవరు బయట రావడానికి? మేడం ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు తనకి కాలు ఇరిగిపోయింది మేడం. కాలు ఇరిగిపోయినప్పుడు నాన్న ఒక్క నిమిషం అవన్నీ సెకండరీ పార్ట్. మీరిద్దరు ఒక రిలేషన్ కి వచ్చినాక నువ్వు అతనికి సేవలు చేసావు, దాని గురించి మంచిగా మాట్లాడదాం. అసలు ఆ రిలేషన్ లోకి ఎందుకు వచ్చావు తల్లి? నువ్వే విడోవి కాదు, డైవర్సివి కాదు, సింగిల్ ఉమెన్ కాదు. మేడం ఏమ్మా నేను అనగా తన దగ్గరికి వెళ్ళలేదు. నేను అదే అంటున్నాను తల్లి. ఇప్పుడు ఇతను కాదు, ఇంకొక భార్య బాధితులు బోచుడు మంది ఉన్నారు సమాజంలో. ఒక్కొక్కళ్ళు వచ్చి డోర్ కొడతారు. నేను భర్తతో కాపురం చేసుకునే దాంట్లోకి తనే తీసుకొచ్చాడు. నీ భర్తను వదిలే, నా భార్య నన్ను వదిలేసింది. అరే నేను అదే చెప్తున్నాను తల్లి. ఇప్పుడు ఈయన కాదు, ఇంకో 2-3 వస్తారు వరుసగా ఇప్పుడు నీ దగ్గరికి. నువ్వు వాళ్ళందరినీ వదిలేస్తావా కూర్చొని? సొంత భర్తను వదిలేస్తావా నువ్వు? తన 2-3 వాడేసుకుని తను కూడా అలాగే వదిలేస్తాడా మేడం? వదిలేస్తాడు. అబ్బాయి వదిలేస్తాడు. నువ్వు నీ భర్తకి నీ పిల్లలకి వాల్యూ ఇవ్వలేదు. సూసైడ్ చేసుకుంటాను నేను. తన ఇల్లు తెలుసు, తన ఫ్యామిలీకి అందరికీ తెలుసు. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని కొడతావా నువ్వు? నేను కొట్టలేదు మేడం. ఆ ఊరు పెద్ద కప్పులకు లైన్ కలపమని ఇక్కడ కలుపుతాను మేడం. మీకు ఇప్పుడు లైన్ కలపమని సార్, ఆ ఊరు పెద్ద కప్పులు కూడా లైన్ కలుపుతాను. కలిపితే ఏం చెప్తారు? పెద్దరాయిళ్ళు అందరూ ఏం చెప్తారు? కండవాలు వేసుకొని భర్తని సొంత భర్తని పిల్లల్ని వదిలేసి ఎవరో భార్య వదిలేసి దాన్ని వదిలించరా బాబు అని. తన వదిలేసుకుంది, తన నా జీవితంలోకి వచ్చి అమ్మా నాన్న సత్యవతి ఒక్క మాట విను తల్లి, ఒక్క మాట విను. మీరే చెప్తున్నారు ఆయనకి వాళ్ళ భార్యకి పళ్ళ గాలికి తిరుగుతున్నాడు.
తిరుగుతున్నప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వేమనాలి? ఓ ఫ్రెండ్ లాగా అరే బాబు ఇట్లా కాదు, మీ భార్యని ఎట్లా మార్చుకో అట్లా మార్చుకొని ఓ ఫ్రెండ్ లాగా చెప్తావా? నీ సొంత భర్తని పిల్లల్ని వదిలేసాక నువ్వు పాతాళంలో ఉన్నావు తల్లి, నీకు అర్థం కావట్లా? నువ్వు ఒకవేళ సింగిల్ ఉమెన్ నిన్ను అతను మోసం చేస్తే ఇప్పుడు చెప్పు తీసుకొట్టేదాన్ని. పిచ్చి మాట్లాడు నువ్వు. 6 నుంచి 10 రోజులు మాట్లాడుతున్నా బయట వాళ్ళ ఇంటికి వెళ్ళి పడతావా? సొంత భర్తని పిల్లల్ని వదిలేసావు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు పట్టుకొచ్చి నేను ఎంత తెలుస్తాను. పిచ్చి పిచ్చి అమ్మాయితో మాట్లాడాను నేను. ఏముంది అమ్మాయి దగ్గర మాట్లాడడానికి?